You made your debut more than 10 years? Yeah, 12 years. త్వరలో 12th ఇయర్ సెలబ్రేట్ చేసుకోబోతున్నా. 12 years in the industry. రీసెంట్గా ఒక వీడియో చూశాను, సొంతం సినిమాలో యూ డిడ్ ఏ కెమియో కైండ్ ఆఫ్ థింగ్. యా, ఎలా జరిగింది అది? టెల్ మీ. మోసపడ్డాను. నేను హీరో అవుదామని గట్టి ప్రయత్నాలు 15-16 ఏళ్ళకి. అప్పుడు గడ్డం కూడా వచ్చేది కదా నాకు. సో మన అమ్మ కాటిక ఇవి తీసుకుని ఇలా రాసుకునేవాడిని కొంచెం గడ్డాలు అనిపించాలని. అండ్ హీరో అయిపోవాలని ఆతృత ఆ టీనేజ్ ఇయర్స్లో ఒకటి ఉంటుంది కదా, ఇప్పుడే సాధించాలి, అర్జెన్సీ టు గ్రో అప్ లాగా. సో దిల్ చాతా ఈ సినిమాని ఫ్రీ మేక్ చేస్తున్నాము, 4 హీరోలతో చేస్తున్నాము, 3 కాదు ఈ సినిమా అని నాకు ఒక కబురు వచ్చింది అనమాట. మనం ఆబ్వియస్లీ హీరో అవ్వాలనుకుంటున్న టైంలో మనం చాలా ఆతృత. మొదట్లో రూమర్స్ అవే ఉన్నాయి, కానీ ఇట్ హాస్ నథింగ్ టు డూ విత్ దిల్ చాతా. నాకు చెప్పిన పిచ్చి చెప్తున్నా. నేను ఈ రోజు దాకా సొంతం చూడలేదు యాక్చువల్గా, కోపంలో చూడలేదు. బట్ సో నేను వెళ్ళి యాక్ట్ చేయడం మొదలుపెట్టాను. నమితకి వుడ్ బీ లాగా ఫస్ట్ స్టార్ట్ అవుతాయి నీ సీన్స్ అన్నారు. సూపర్ అన్న, 3 days షూటింగ్ అయిపోయింది, నీది అయిపోయింది అన్నారు. అది కాదు, నెక్స్ట్ ఏంటి, నా సీన్స్ ఏంటి అంటే కనీసం ఒక స్క్రిప్ట్ కోసం అడగాలని కూడా తెలియని వయసు అది. అంటే అంతే అన్నారు. నేను షాక్. సో ఇమ్మీడియట్గా ప్యాకప్ అనుకొని వెంట్ బ్యాక్ టు ది యూఎస్ అనమాట. సో ఐ థింక్ దట్ వాజ్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్. అండ్ దాన్ని జనాలు పాపం ఎలా అనుకుంటూ ఉంటారంటే తనకు 15 years అప్పటి నుంచి తను యాక్ట్ చేస్తున్నాడు. దట్స్ నాట్ వాట్ హ్యాపెండ్. ఇది జరిగింది. అంతకుముందు ఇంకొక సినిమా. అవును, దట్ వాజ్ అనదర్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్. బ్యాడ్ ఎక్స్పీరియన్స్ కాదు యాక్చువల్లీ, దట్ వాజ్ అ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. ఐ వాజ్ నన్ను యాక్చువల్లీ ఆ సినిమా కోసం వచ్చి ఈ సినిమాలో ఇరుక్కొని పోయి తిరిగి వెళ్ళిపోయా. కృష్ణవంశీ గారు కొత్త వాళ్ళతో ఒకటి చేయాలి. ఆ టైంలో అందరు కొత్త వాళ్ళని పెట్టి ట్రెండ్. అంటే తేజ గారు ఉదయ్ కిరణ్ లాంచ్ చేశారు, నితిన్ లాంచ్ చేశారు. నితిన్ ఇస్ అ డియర్ ఫ్రెండ్. సో కృష్ణవంశీ గారి ఆఫీస్ తమ్మారెడ్డి భరద్వాజ్ గారి ప్రొడక్షన్ల పైన, తేజ గారి ఆఫీస్ కింద అమీర్పేటలో. సో నేను నితిన్ కింద, నేను పైన ఇలా కూర్చుండేవాళ్ళం అనమాట. అండ్ ఐ వాజ్ సపోజ్ టు, అండ్ బోత్ వాజ్ 15-16 years old. హీ కుడ్ డ్రైవ్, ఐ కుడెంట్. సో తనకు అప్పుడే నైస్ కార్ ఉండేది. అండ్ సో ఐ యూస్ టు గెట్ ఇన్ టు హిస్ కార్ అండ్ షికార్లు పెట్టేవాళ్ళం అనమాట. సో కృష్ణవంశీ గారి సినిమాలో నేను హీరోగా చేయాల్సిందే. అది బేసిక్గా వర్కౌట్ అవ్వలే. అంటే ఐ డోంట్ థింక్ ఐ వాజ్ ఈవెన్ ఏబుల్ టు యాక్ట్ వెరీ వెల్. ఒక 2 days షూటింగ్ తర్వాత ఆపేశారు. ఇంకా మనం 15-16 yearsకి మనకి ఎలా ఉంటుంది, అయ్యో ఏం చేయాలి లైఫ్లో అని బాధపడుతున్న టైంలో సొంతంలో 4th hero అవకాశం దొరికింది. సో దట్ వాజ్ ఇన్ విచ్ ఇయర్? 2002. అంటే 10 years బిఫోర్ యూ మేడ్ యువర్ ఫస్ట్ ఫిలిం. 9 years. 9 years. ఈ 9 yearsలో వాట్ వాజ్ యువర్ లెర్నింగ్ అండ్ హౌ డిడ్ యూ కమ్ బ్యాక్? I mean, when it's 15-16, I don't know if it's learning, you're just like shell shocked. ఓహో ఇలా కూడా ఉంటుందా నేర్చుకున్నాను నేను. నాన్నగారేమో అప్పటికి తిరిగి వెళ్ళగానే చెప్పానా అన్నారు, యూ టూ యంగ్, యూ షుడ్ గో స్టడీ అన్నారు. సో ఐ వెంట్, అప్పటికి హై స్కూల్ ఫినిష్ అయిపోయింది కాబట్టి వెంట్ టు కాలేజ్, బ్యాచిలర్స్ ఇన్ సినిమా, శాన్ ఫ్రాన్సిస్కో స్టేట్ యూనివర్సిటీ. ఇంకా అక్కడ కూడా మళ్ళీ ఆతృత ఆగదు కదా. 4-year డిగ్రీ అది. 3 years చదువుకున్న తర్వాత ఐ వాజ్ లైక్, వై డూ ఐ నీడ్ టు స్టడీ అబౌట్ మేకింగ్ ఫిల్మ్స్ వెన్ ఐ కెన్ మేక్ ఫిల్మ్స్. ఇలా స్టార్ట్ అయింది. సో 4th yearలో వెన్ ఐ వాజ్ స్టడీయింగ్ ఫర్ మై ఫైనల్స్, మా లైబ్రరీలో ఒక లేడీ పనిచేస్తుంది. అండ్ షీ వాజ్ అ PhD ఇన్ ఫిల్మ్స్ అని తెలిసింది. PhD వచ్చి లైబ్రరీలో పనిచేసే కాదు, ఇంకా మనం సినిమా డిగ్రీతో ఏమి చేయలేమని చెప్పి నేను అప్పటికప్పుడు డ్రాప్ అవుట్ అయిపోయా. విచ్ యాక్చువల్లీ ఈజ్ మై బిగ్గెస్ట్ రిగ్రెట్. ఐ విష్ ఐడ్ ఫినిష్డ్ ఇట్. ఇంకొక 2 semesters అది. రైట్. నేను ఫినిష్ చేసి ఉంటే ఐ కెన్ సే ఐమ్ అ బ్యాచిలర్స్ ఇన్ సినిమా. బట్ యా, వరల్డ్ సినిమా క్లాసులు, థియరీ క్లాసెస్ అండ్ ప్రాక్టికల్స్ అన్నీ చేశాను. But yeah, so I dropped out and I started making websites to earn money so I can make my movie. సో అమ్మ నాన్న నుంచి కొంత డబ్బులు తీసుకొని, నేను కొంత డబ్బులు పెట్టి, ఫ్రెండ్స్ నుంచి కొంత డబ్బులు బారో చేసి ఫైనల్గా కర్మ ఫిల్మ్కి ఇంకా రెస్ట్ యూ నో. రైట్. వాట్ వాజ్ ద బడ్జెట్ ఫర్ కర్మ ఫిల్మ్? నాకు ఇప్పటికీ బాగా గుర్తు. నేను యాక్చువల్లీ మీ విషయంలో చాలా ఫీల్ అయ్యాను ఆ టైంలో. మేము అతి కష్టం మీద 2 crores పెట్టాం ఆ సినిమాకి. మీరు చూసి, ఇస్ ఇట్ 40-50 lakhs అని అడిగారు నేను. అని అలా
క్రష్ అయ్యాయి అనమాట. బట్ వాట్ ఐ డెంట్ రియలైజ్ దట్ యూ హ్యాడ్ విజ్డమ్ అబౌట్ ఇస్ ఇఫ్ ఇట్స్ 40-50 lakhs కొత్త వాడికి ఆ టైంలో డబ్బులు యా. సో ఈవెన్ ఇఫ్ ఐ స్పెండ్ 2 నేను బయటికి 40-50 నేను చెప్పుంటే మేబీ హిట్ పర్సెప్షన్ వచ్చేదేమో. ఆ జ్ఞానం నాకు లేదు. ఇట్ వాజ్ మోర్లా సెన్స్ అదేంటి మనం ఇంత మంచి ప్రొడక్షన్ వాల్యూస్ చూపించిన తర్వాత ఇలా అన్నారేంటి అనుకున్నాను నేను. సో మై రిలేషన్ విత్ యూ ఇస్ అ లిటిల్ డిఫరెంట్ ఆల్సో బికాస్ వెన్ ఐ వాజ్ ఇన్ ద యూఎస్ లైక్ మెనీ కిడ్స్ ఆ టైంలో ఐడ్ బి ఫాలోయింగ్ వెబ్సైట్. అప్పటికి ఇంకా ఐడిల్ బ్రెయిన్లో జూక్ బాక్సెస్ కూడా ఉండేవి. అవును, నేను మన ఖుషీ సాంగ్స్, మురారి సాంగ్స్, ఆల్ దీస్ మూవీ సాంగ్స్ నేను అందులోనే వినేవాడిని బికాస్ దే వాజ్ నో యాక్సెస్ టు ఆడియో దేర్. రైట్. సో ఐడ్ బి లిసనింగ్ ఆన్ ద జూక్ బాక్స్. మీరు జూక్ బాక్స్ ఆపేగా నేను చాలా ఫీల్ అయ్యా యాక్చువల్గా. సో దట్స్ వై ద ఫస్ట్ పర్సన్ ఐ కాంటాక్టెడ్ ఆఫ్టర్ ఐ కేమ్ బ్యాక్ హియర్ విత్ కర్మ వాజ్ యూ. రైట్. కర్మ and Kiss, these two are your directorials. Avunu. So going by the judgment and going by your track record in recent times, you have got very good judgment. So direction lo enduku workout kaaledu two films? Maybe you directed at a too early stage. Definitely too early stage lo direct chesanu. అండ్ బేసిక్గా ఈగోని పక్కన పెట్టేశానండి. ఇప్పుడు మనం 3-4 days బ్యాక్ మనం మాట్లాడుకున్నాం. ఏమని మాట్లాడుకున్నాం? ఐ సెడ్ సార్ ఏంటి ఎలా ఉంది బయట పర్సెప్షన్ సినిమా గురించి, ఇది మీరు నాకు చెప్పారు. యూ టోల్డ్ మీ ద గ్రేట్, యూ టోల్డ్ మీ ద గుడ్, యూ టోల్డ్ మీ ద యావరేజ్, యూ టోల్డ్ మీ ద బ్యాడ్, యూ టోల్డ్ మీ ఆల్ ద థింగ్స్ యూ థాట్. డిడ్ ఐ హ్యావ్ ద మైండ్ సెట్ టు బీ ఏబుల్ టు కాంప్రిహెండ్ దట్ యాజ్ అ గుడ్ విల్ జెస్చర్ 10 years బ్యాక్? మేబీ నాట్. సో మన మైండ్ సెట్ మారింది, మనస్తత్వం మారింది. ఇంకొకటి ద రియలైజేషన్ దట్ నేను ప్రాబబ్లీ నాకు డైరెక్షన్ అంటే ఏంటో తెలిసేమో కానీ డైరెక్షన్కి టెంపర్మెంట్ లేదు నాలో. ఎందుకంటే నేను డిఫాల్ట్గా ఎమోషనల్ మనిషిని. ఇప్పుడు నేను మిమ్మల్ని చూశానంట లేదా ఎనీ ఓల్డ్ ఫ్రెండ్స్ని చూశానంటే ఫస్ట్ థింగ్ ఐ డూ ఇస్ హగ్ దెమ్. నేను షేక్ హ్యాండ్ ఇవ్వను, బాగున్నారా అని అడగను, డైరెక్ట్ హగ్ చేసుకుంటాను. దట్స్ హూ ఐ యామ్. సో అదొక యాక్టర్కి చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఎమోషన్స్ తోటి టచ్లో ఉండటం వలన మన ఎమోషన్స్ని బాగా డిస్ప్లే చేయగలం, ఈజీగా డిస్ప్లే చేయగలం. టేబుల్ మీద కూర్చొని అది ఆ సీన్ హార్ట్తో ఫీల్ అయిపోతూ రాసేయడం వేరు. రైట్. కానీ సెట్లో ఇది నేను హార్ట్గా ఫీల్ అయ్యాను, దీన్ని నేను వాళ్ళకి హార్ట్గా ఫీల్ చేయించాలంటే ఏం చేయాలనే ఆలోచన ఇస్ నాట్ సంథింగ్ ఐ ఎంజాయ్ ఫ్రాంక్లీ. ఇఫ్ యూ లుక్ ఎట్ యువర్ పాస్ట్ ఫిలిమ్స్, యాజ్ ఎ సోలో హీరో చేసిన లాస్ట్ 5 films ఫ్రమ్ క్షణం టు మేజర్, ఆల్ ఆర్ హిట్స్. 5 consecutive hits as a solo hero. అవును. So there must be something right you are doing. What is it? చెప్పాను కదండి, ఈగో పక్కన పెట్టేశాను. క్షణం చేసిన టైంలో మన అసలు ఎవరైనా చూస్తారా అనే ఆలోచనతో స్టార్ట్ అయిన మనిషిని మనం చేస్తే చూస్తారు అనే స్థాయికి మేజర్కి వచ్చాము. మనం చేస్తే ఒక ఫాలోయింగ్ ఉంటుంది అనే స్థాయికి ఈ రోజున వచ్చాము. యునో ఇట్స్ డిఫరెంట్ గ్రేడ్స్. ఐ ఫీల్ లైక్ ఐఎమ్ లైక్ మైక్రోసాఫ్ట్ స్టాక్ మార్కెట్లో. మైక్రోసాఫ్ట్ స్టాక్ ఏంటంటే కొత్త టెక్నాలజీలు వచ్చాయి, ఇది వచ్చాయి అని చెప్పి టాప్ అని లేచిపోదు, అలానే కిందికి పడదు, అలా మెల్లగా ఎదుగుతూ ఉంటుంది నీట్గా. ఇట్స్ లైక్ టాటా ఇన్ ఇండియా. టాటా ఇన్ ఇండియా. టెస్లా ఇస్ లైక్ ఠాక్ 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 ఇలా అప్ అండ్ డౌన్ క్రిప్టో కరెన్సీ టైప్ ఉంటుంది అది. రైట్. సో ఐ ఫీల్ ఐఎమ్ మైక్రోసాఫ్ట్, ఐ ఫీల్ లైక్ ఐఎమ్ టాటా. ఐ నో దట్ నాకు 65 years వచ్చినప్పుడు కూడా మీరు నేను ఇలానే వేరే ఫిల్మ్ గురించి మాట్లాడుకుంటామని నాకు నమ్మకం. అండ్ సో ఇట్స్ అబౌట్ కేర్ఫుల్లీ అండర్స్టాండింగ్ దట్ ఆడియన్స్ లవ్స్ యూ, కానీ యూ షుడ్ంట్ లవ్ యువర్ సెల్ఫ్. వాడు పెళ్ళంతా గొడవపడో లేదా పెళ్ళంతా గొడవ పడుతూనో వచ్చి నానా తంటాలు పడి ఫోన్ పక్కకు పెట్టి 2 hours చెప్పరా నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు అని వాడు కష్టపడి నన్ను చూస్తుంటే ఐ బెటర్ టేక్ హిస్ టైం వెరీ వాల్యూబ్లీ. రైట్. వస్తారు పాస్ అయిపోతుంది అనుకోవడం కరెక్ట్ కాదు. సో టు నెవర్ టేక్ యువర్ ఆడియన్స్ ఫర్ గ్రాంటెడ్, టు వర్క్ ఎక్స్ట్రీమ్లీ హార్డ్. సెట్స్ మీద నేను చాలా రాక్షసుడిని. అండ్ నన్ను ఎందుకు క్షమిస్తారంటే అందరికన్నా ఎక్కువ నేను కష్టపడతాను కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ మేజర్ ఫిల్మ్లో జోష్ రన్ మౌంటైన్ పైకి పరిగెట్టడం ఉంటుంది కదా, ఆ మౌంటైన్ పై నుంచి కిందికి దిగటం, జనరేటర్లు, శాండ్ బ్యాగ్లు ఇవన్నీ దింపడం మామూలు విషయం కాదు. ఇప్పుడు క్రూ లేట్ వచ్చారు, నేను అనుకున్న టైం కన్నా ఎక్కువ షూట్ చేయించాను, గుడ్డు చాకరీ చేయించాను ఆ రోజు. సో వాళ్ళు నా మీద కోపంగా ఉండకూడదు అంటే నేను ఏం చేయాలి? నేను వాళ్ళతో పాటు జనరేటర్లు ఎత్తుతా, వాళ్ళతో పాటు శాండ్ బ్యాగ్లను ఎత్తుతా. అప్పుడు ఏంటంటే మనలో మనిషిరా అనే ఫీలింగ్ ఉంటుంది.
సో ఇఫ్ యూ వాంట్ టు లీడ్ యూ హ్యావ్ టు డూ. అది నమ్ముతా. నా క్యారవాన్ 8 కిలోమీటర్ దూరంలో పెట్టారని నేను ఫీల్ అవుతే కష్టం. రైట్. ఇవన్నీ ఉండటం వేరు, బట్ జడ్జ్మెంట్ ఈజ్ సంథింగ్ దట్ that is a soft skill. What you told is your attitude. That soft skill is something which can't be explained basically. అంటే ఈ యాటిట్యూడే ఈ సాఫ్ట్ స్కిల్కి కంట్రిబ్యూట్ చేస్తుందండి. ఏం చేస్తున్నానంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ గో రాంగ్ ఐ విల్ కరెక్ట్ ఇట్. మీరు ఒక సినిమా చేస్తున్నప్పుడు మీ పర్ఫార్మెన్స్లో కానీ స్క్రిప్ట్లో కానీ ఒకటి ప్రతి తప్పుని కరెక్ట్ చేసుకుంటూ పోతే చివరికి మిగిలేదేంటి? ఓన్లీ ద గుడ్ థింగ్స్. దట్ ఈస్ మై జడ్జ్మెంట్. టు కీప్ వర్కింగ్ హార్డ్ టు రిమూవ్ ద మిస్టేక్స్. ఇప్పుడు సాధారణంగా ఈ మధ్యన సినిమా ఒకటి షూటింగ్ అయిపోయిన తర్వాత రీషూట్కి వెళితే అది చాలా అరే రీషూట్ ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది అన్నది పబ్లిక్ పర్సెప్షన్. రైట్. నేను ప్రతి సినిమాలో ఎన్నో సీన్లు 5-6 సార్లు షూట్ చేసి ఉంటా. సో there's no question. Like this scene right here on the poster where I'm standing at the Vizag docks, right, on top of the boats. ఈ సీన్ నేను 3 different times షూట్ చేశాను. అండ్ చివరికి దీని కూడా అంటే ప్రొఫైల్ పెరిగింది కాబట్టి మూడోసారి వచ్చేసరికి అది తప్పలేదు. వేర్ పీపుల్ సెట్ రీషూట్స్కి వెళ్ళారట. ఇట్స్ నాట్ రీషూట్స్. ఈ బోట్ వాటర్లో ఉందా ఒడ్డునుందా? వాటర్. సో ఇట్స్ రాకింగ్ లిటిల్. యా, ఇట్ ఈస్ యాక్చువల్లీ ఈ సీన్లో నేను ఐ విల్ బి రన్నింగ్, ఒక్కొక్క బోట్ని జంప్ కొడుతూ ఉంటాను. ఈ సేమ్ సీన్, ఈ సేమ్ యాక్షన్ సీన్ మేము ఫుల్గా డేలో షూట్ చేసి లేదు నైట్ అయితే ఇంకా బెటర్ ఉంటుందని చెప్పి మళ్ళీ నైట్నే షూట్ చేసాం. ఆ 9 రోజులు చేపలో దొల్లడం మామూలు విషయం కాదండి. వాట్ ఐ అబ్జర్వ్డ్ ఈజ్ you did Panja and you did Bahubali. అవును. And people hated your characters in those films. అవును. And at the same time when you did films like your recent films, people loved them. So that is something that's a gift on it. People accept you whether you do a positive role or negative role. So can we get a chance to see you in a grey character on a bigger scale in the future? యా, అంటే యూనో ఇందాక మనం ఇంటర్వ్యూ స్టార్ట్ అవ్వకముందు యూ వర్ టాకింగ్ అబౌట్ భల్లాల్ దేవా అండ్ బాహుబలి. ఐ వాజ్ విత్ రాణా లాస్ట్ నైట్. మేము ఇద్దరం గోవాలో ఉన్నాం. ఇద్దరం ఇఫీకి వచ్చాం నిన్న. సో 3-4 hours అలా మాట్లాడుకుంటున్నాం. అండ్ ఐ రియలైజ్ దట్ ఐ వుడ్ లవ్ టు ప్లే దట్. ఇట్స్ జస్ట్ అ మ్యాటర్ ఆఫ్ మన సినిమాలో ట్రెడిషనల్గా ఏంటంటే విలన్ అనేవాడు హీరోని ఎలివేట్ చేయడానికి మాత్రమే ఉంటాడు. రైట్. కానీ బాహుబలిలో హీరోకి ఎంతో గొప్ప ఎలివేషన్ ఉంటుంది, అలానే బల్లాల దేవుడికి చాలా గొప్ప ఎలివేషన్ ఉంటుంది. సో ఐ లైక్ వెన్ ద స్క్రిప్ట్ హ్యాస్ వెయిట్ ఫర్ మై రోల్. అది ఉంటే మాత్రం నేను ఖచ్చితంగా చేస్తాను. అండ్ ఐ వుడ్ లవ్ టు వాచ్. లైక్ ఫీనిక్స్ ఇన్ జోకర్. Yeah, like Phoenix in Joker, or even say the Joker in the Dark Knight. Right. Like Heath Ledger చేసినట్టు. It's a Batman film, but any day I would pick the Joker role. Right. నాకు అలాంటి పట్టింపులు అస్సలు లేవు. అంటే నన్ను అలా చూడటానికి ఇష్టపడతారా, దట్స్ అ డిఫరెంట్ మ్యాటర్. బట్ నాకు మాత్రం వెరీ వెరీ ఇంట్రెస్టెడ్ టు డూ సో. ఇంకొకటి ఏంటంటే నాలాంటి వాడికి కొన్ని లిమిటేషన్స్ కూడా ఉంటాయి. కొంచెం నాకున్న ఫీచర్స్కి ఈ టైప్లో మనం కొంచెం ఎక్కువ చేస్తే జనాలకి కొంచెం డిఫరెంట్ ఉంటుంది. అది రైట్. అండర్ ప్లే చేయాలి, సటిల్ ఉండాలి. వెన్ ఐ హ్యావ్ ద కైండ్ ఆఫ్ లుక్స్ ఐ హ్యావ్, వెన్ యూ లుక్ మోర్ లోకల్ దే విల్ అలౌ యూ టు గో మోర్ ఓవర్ ద టాప్. మన వాళ్ళు నాలంటాడు కొంచెం ఓవర్ ద టాప్ చేస్తే ఇదేంటో అలా చేస్తున్నాడు, కొంచెం ఆర్టిఫిషియల్ ఉందంటారు. సో ఐ హ్యావ్ టు అండర్ ప్లే. మీరు పంజాలో కూడా చూస్తే నాకు గొంతు అరుస్తూ ఉంటుంది కానీ ఫేస్లో నేను అండర్ ప్లే చేస్తూ ఉంటాను. That's right. You've been doing thrillers very consistently. So why are you doing thrillers despite the limitations they have at reach and box office potential? అంటే మీరు ఇందాక ఒక మాట అన్నారు. యూ సెడ్ క్షణం ఇస్ అ థ్రిల్లర్, గూఢచారి ఇస్ అన్ యాక్షన్ ఫిల్మ్, ఎవరు ఇస్ అ థ్రిల్లర్, మేజర్ ఇస్ అన్ యాక్షన్ ఫిల్మ్, హిట్ 2 ఇస్ అ థ్రిల్లర్. Right. I think thrillers are my safe films. Like fillers. Filler కూడా fillers between actions. And filler కన్నా కూడా I think
మనకి నో మ్యాటర్ వాట్ ఒక get the expectations low and then hit back with a action film kind of. అంటే ఎక్స్పెక్టేషన్ సేఫ్ ఇస్ వాట్ ఐ వుడ్ సే టు it's like Tarun in the early 2000s, right, when he would do these love stories, you expected that of him, you wanted to see him in those. So I think people expect me in thrillers and I like doing them, and every time నేను బ్రాంచ్ అవుట్ అవుతున్నప్పుడు ఈ థ్రిల్లర్ వల్ల నాకు నెక్స్ట్ ఫిల్మ్ ఇంకా పెద్ద సక్సెస్ అవుతుంది. కేస్ ఇన్ పాయింట్ క్షణం వల్ల గూఢచారి చాలా పెద్ద సక్సెస్ అయింది. ఎవరి తర్వాత మేజర్ మచ్ బిగ్గర్ సక్సెస్ అయింది. ఇప్పుడు హిట్ 2 తర్వాత గూఢచారి 2 ఇస్ గోనా బి మ్యాసివ్. బట్ బై గాడ్స్ గ్రేస్ అన్నీ పండుతున్నాయి నీట్గా. ఈ హిట్ 2 ఫిల్మ్ విశ్వక్ సేన్ చేశాడు ఫస్ట్ ఫిల్మ్. వాట్ ఈస్ ద రీజన్ ఫర్ యూ టు యాక్సెప్ట్ ఇట్? ఐ మీన్ దే మైట్ బి హ్యావింగ్ సమ్ అదర్ రీజన్స్ టు కాస్ట్ యూ, బట్ వాట్ ఈస్ యువర్ రీజన్ టు యాక్సెప్ట్ ఇట్? నాకు ఐడియా నచ్చింది సినిమాది. అంటే నేను ఒక ఆడియన్స్గా ఆలోచిస్తున్నప్పుడు ఫస్ట్ క్వశ్చన్ నేను శైలేష్ని అడిగింది అంటే, బ్రో నేను ఎందుకు, వేరే వాళ్ళు ఫ్రాంచైజ్ కదా, ఇప్పుడు ఎవరైనా నా గూఢచారి ఫ్రాంచైజ్ తీసుకుంటే నాకు ఎలా ఉంటుంది అన్న. తను అన్నది ఏంటంటే, లేదు బ్రో నేను దీన్ని ఫ్రాంచైజ్గా చూడలేదు యూనివర్స్లో చూస్తున్నాను అన్నాడు. వాట్ డూ యూ మీన్ అన్న? ఐఎమ్ లుకింగ్ అట్ ఇట్ లైక్ ద హిట్ యూనివర్స్. ఒక్కొక్క సిటీలో ఒక్కొక్క పోలీస్ ఆఫీసర్ అంటే అన్న ఆలో తనకు అర్థమైపోయింది, ఓకే ఐఎమ్ గెటింగ్ క్యూరియస్ అని. అండ్ దెన్ హీ స్టార్ట్ టాకింగ్ అబౌట్ హౌ imagine if all these police officers come together for one massive Avengers type film to solve a crime. So నాకు తెలిసినంత వరకు it's either 4 police officers in 7 cases or 7 police officers in 7. I'm not sure which. శైలేష్ ఎలా అనుకుంటే అలా. సో అందుకని మనకి సెకండ్ కేస్ క్లైమాక్స్లో థర్డ్ కేస్ పోలీస్ ఆఫీసర్ కూడా ఇంట్రడ్యూస్ అవుతారు. సో ఈ సినిమా క్లైమాక్స్లో థర్డ్ కేస్కి సంబంధించిన కాస్ట్ గెట్స్ ఇంట్రడ్యూస్డ్. Oh, that's great. It will be a... Yeah, and then we'll all be zigzagging into each other's stories. Yeah, I got it. Yeah, adi plan. So కరెక్ట్గా చెప్పాలంటే విశ్వక్ ఇస్ నాట్ గాన్. హీ విల్ కమ్ బ్యాక్ ఎట్ అ లేటర్ టైం. Right. అండ్ తన స్టోరీలో ఉన్న క్వశ్చన్స్, తన స్టోరీకి సంబంధించిన ఆన్సర్స్ అవన్నీ వస్తాయి. Probably all these cases will be interlinked by certain other factor. మనోడు ఒక చిన్న మాస్టర్ ప్లాన్ వేసాడు శైలేష్. నాకు పూర్తిగా చెప్పట్లేదు యాక్చువల్లీ. Maybe he wants me to be just as surprised as it's like a web series with 8 episodes, each one is like a film. Yeah, ante one thing he also said was he wanted to make part 2 much bigger. Endukante part 1 ekkado oka kind of cult hit lantadi kada. Part 2 he said he wanted to give it span and scale and grandeur. He wanted a bigger actor. He wanted to... It's interesting because Vizag is a very sleepy town in the film. Right. So oka sleepy town lo very పెద్ద scale పెట్టాలన్నది తన గోల్. సో స్టీల్ ఫ్యాక్టరీలో షూట్ చేసినప్పుడు లావాలా పడుతున్నప్పుడు దాని మధ్యలో ఒక ఫైట్ సీన్ తీయటం, ఇవన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా చేసాం. విచ్ హిట్ 1 ఏంటంటే మోర్ ప్రొసీజరల్గా ఉంటుంది. అవును, నాట్ మచ్ ఆఫ్ యాక్షన్ సీక్వెన్సెస్. హిట్ 2 ఏంటంటే ఈజ్ మోర్ బిగ్, ఇట్స్ గ్రాండర్ అండ్ యూ కెన్ సీ సార్ట్ ఆఫ్ సినిమా అ బిట్ మోర్ సినిమాటిక్. యా. హిట్ 3 US అంటున్నారు. ఐ మీన్ ఈజ్ ఇట్, యూ హ్యావ్ ఎనీ ఐడియా అబౌట్ ఇట్? ఐ డోంట్ యాక్చువల్గా. అంటే నేను కూడా మీతో పాటు మీమ్స్లో చదివాను. ఐ కెన్ కన్ఫర్మ్ దట్ ఐఎమ్ ఇన్ పార్ట్ 3. ఓకే. సో అది మాత్రం. బట్ యూ కుడ్ బి, యూ ఆర్ వన్ ఆఫ్... అది సిఐఏది ఒక స్టాండర్డ్ డైలాగ్ ఉంటుంది, ఐ కెన్ నీదర్ కన్ఫర్మ్ నాట్ డినై ది ఆన్సర్ టు దిస్ క్వశ్చన్. వీఆర్ ఇన్ నానీస్ ఆఫీస్ రైట్ నౌ. సో నాని గారే నేను ట్రైలర్ లాంచ్లో అన్నట్టు డైరెక్ట్గా దసరా సెట్ నుంచి పరిగెట్టుకుంటూ వచ్చి నన్ను నా పీక పట్టుకుంటాను అనమాట, నేను బయటికి చెప్పేశానంటే. రైట్. టెల్ మీ అబౌట్ గూఢచారి 2. It's massive. It will be even bigger, maybe even double or triple the size of Major in terms of scale. Not that, అంటే నేను ఏదో స్కేల్ అంటుంటే that's not my goal in life. బట్ అదేంటంటే నాకు ఎమోషన్స్, మీకు స్కేల్ ఉన్నప్పుడు ఎమోషన్స్ని పెద్దగా ఎక్స్ప్లోర్ చేసే అవకాశం చాలా బాగా, రీచ్ మోర్ పీపుల్. యా. అండ్ what better franchise to bet on than Gudachari? When you're upscaling, when you're going big. Right. So G2 is going to be massive. It's going to be directed by Vinay, who was the editor he was the assistant editor of Gudachari and the main editor of Major, and also the first AD. So tanakunna brain sense frank ga naaku kuda ledhu. So chala intelligent fellow and chala baga pedtadu logics kuda. What is the reason గూఢచారి డైరెక్టర్ చేయకపోవటానికి? అంటే తనే మేజర్ చేశారు కదా. సో ఐ థింక్ మచ్ ఆఫ్ అంటే నిజంగా తను చెప్పాడు, బ్రో మరీ చాలా ఆగని కాపురంలో అయిపోతుంది, లెట్ us టేక్ అ బ్రేక్
సో our plan actually is hopefully, అంటే వీ ఆల్సో చేంజ్ ఎస్ పీపుల్. యూనో శశికి అసలు మేజర్ డైరెక్ట్ చేయాలన్న ఆలోచన అసలు లేదు. సడన్గా తనకి అంటే ఐ టోల్డ్ హిమ్ ద స్టోరీ అంతే. హీ కేమ్ ఆఫ్టర్ దట్. సో ఐ థింక్ సందీప్ సార్ పుల్డ్. Right. And the plan so far is there is a loose plan that Shashi will come back for Gudachari 3. Hit 2. I mean, it's going to work, but why should it work? I like the idea of a proper punch to the stomach in a tight 2-hour narrative. నాకు అది బాగా ఇష్టం. ఆ 2 అవర్స్లో భయపెట్టి జనాల్ని క్యూరియస్ చేసి ఎడ్జ్ ఆఫ్ ద సీట్కి తీసుకెళ్ళి ఠాక్ అని అలా ట్విస్టులు విసరడం నాకు నచ్చుతుంది. ఆ పాయింట్ నచ్చుతుంది, ఐడియా నచ్చుతుంది. ఎవరిలో కేవలం టాకింగ్తో చేయాల్సి వచ్చింది అది. అవును, లాట్ ఆఫ్ డైలాగ్. వేరాజ్ హిట్ 2లో ఏంటంటే సన్నివేశాలతో చేయొచ్చు, విజువల్స్ జరుగుతున్న సంఘటనలతో. సో ఇట్ జస్ట్ బికమ్స్ మోర్ ఇన్వాల్వింగ్. యూ నాట్ స్టక్ ఇన్ అ హోటల్ రూమ్, you can go everywhere and in pursuit of who is doing all this. So I liked that idea. 2 hours లో అలా టెన్షన్ పెట్టి వదలడం నాకు బాగా నచ్చింది. ఈ ఫిలింలో హూ హ్యాస్ డన్ ఇట్ అనేది ఐ థింక్ దట్ ఈస్ ద క్రక్స్. ఎవరో ఒకరు మర్డర్ చేస్తారు. ఆ మర్డర్ చేసింది ఎవరు అనేది దట్ ఈస్ ద ఫిల్మ్ అబౌట్ కదా. అంటే ఇలాంటి సినిమాని హూ డన్ ఇట్ అని ఈజీగా అనొచ్చు, కానీ ఐ ఫీల్ వై ద పర్సన్ డిడ్ ఇట్ ఈస్ అ మోర్ ఇంట్రెస్టింగ్ రీజన్. అంటే వై ఈస్ ఐ థింక్ ద హైప్ ఆఫ్ ద ఫిల్మ్, నాట్ ద హూ. వాట్ ఐ ప్లాన్ టు ఆస్క్ యూ ఇస్, ఇప్పుడు ప్రీమియర్లు పట్టడమో లేదంటే ఇప్పుడు ఎక్కడో మొదటి షో చూసినాడు ఒక పేరు చెప్పేస్తే సినిమా మీద ఫిజ్ పోతుందా? అవును, ఈ కాలంలో అదో తలనొప్పి. ఐ డోంట్ నో. అంటే వన్ గుడ్ థింగ్ ఈజ్ నాకు పబ్లిక్లో కూడా దెర్ ఇస్ అన్ ఇంట్రెస్ట్ టు ప్రిజర్వ్ ద ట్విస్ట్. అంటే అవును, అరే చూడండి, I don't want to watch social media till I watch the film. సో That is my personal decision. అంతే. Because I want to keep any surprises అండ్ మేము intact. కూడా అట్ ద ప్రీ రిలీజ్ ఈవెంట్ వీఆర్ సేయింగ్ దట్ ప్లీజ్ డోంట్ బి అ కోడిబుర్ర. కోడిబుర్ర అవ్వద్దు, కోడిబుర్ర వాడద్దు. ప్లీజ్ డోంట్ రివీల్ ద ట్విస్ట్స్ ఆఫ్ ద ఫిల్మ్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. Right. అండ్ దయచేసి సోషల్ మీడియాలో సరదాగా ఒక స్టేటస్లా పెట్టేయద్దు. Yeah. బికాజ్ 2 ఏళ్ల కృషి, యూనో, అండ్ ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ద హూ బట్ ఆల్సో ద వై. ఆ వై బయటపడితే ఇన్ఫ్యాక్ట్ మీరు గమనిస్తే మేజర్కి 2 వీక్ ప్రివ్యూ క్యాంపెయిన్ చేసాం. అవును, రకరకాల సిటీస్లో చూపించాం. వైజాగ్ it is about why basically, not who. సో వైజాగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మేజర్ సినిమా చూపించాం. అవును. అలాంటిది ఇక్కడ మేము ఒక్క ప్రివ్యూ కూడా వేయట్లేదు ఫర్ ది సేమ్ రీజన్. వీ కెనాట్ రివీల్ ద హూ అండ్ వీ కెనాట్ రివీల్ ద వై. So my request to the audience is please don't be a Kodiburra and tell everybody. So Nani as a producer, how is he? He's a big actor. అంటే నేను చేసిన ఈ ఇన్నింగ్స్లో 6 ఫిల్మ్స్ యాజ్ అ హీరో బహుశా మై ఈజియెస్ట్ ప్రొడక్షన్. చాలా కంఫర్టబుల్గా జరిగింది. అండ్ ఇది సాధారణంగా చాలామంది అంటారు అంత ఫ్యామిలీ లాగా. అది కాదు, నేను చాలా కష్టపడ్డాను మేజర్కి. ప్రతి విషయంలో నన్ను మహేష్ సార్ డిఫెండ్ చేసేవారు, కానీ బాలీవుడ్ స్టూడియోలతో చాలా ఇబ్బంది పడ్డాను నేను. అంటే ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ దట్ దే మెంట్ బ్యాడ్ ఈదర్. ఇట్ ఈస్ బికాజ్ అసలు ద వే ఆఫ్ థింకింగ్, ద వే ఆఫ్ లుకింగ్ ఎట్ ఫిలిం ఇట్ సెల్ఫ్ ఇస్ డిఫరెంట్. తనకేంటంటే నా మంత్లీ పే చెక్, నేను బాగా పని చేయాలి, నా మంత్లీ పే చెక్ ఆపేస్తారు లేకపోతే. నాకేంటి ఇదే జీవితం, డూ ఆర్ డై. ఇది ఇద్దరు ప్రయారిటీస్ వేరు. ఇద్దరికి బాగా చేయాలని ఉంది కానీ ప్రయారిటీస్ వేరు. రైట్. సో ఆ ఫండమెంటల్ డిఫరెన్స్ వలన అది ఎప్పటికీ కుదరదు. నా ఉద్దేశంలో హిందీ సినిమాలు దెబ్బతినడానికి బిగ్గెస్ట్ రీజన్ ఇదే. They look at it as a business. Because it's only corporate companies that are there. Right. ఇక్కడ ఏంటంటే ఇంకా you still have individual producers. You have heroes like Nani who will, heroes like Nani who will say, you know what, I'll put my money on someone else as a hero. You have someone like Mahesh sir who will say, I'll put money on someone else as a hero. But if you look at the culture, ఎస్పెషల్లీ పోస్ట్ కోవిడ్, ఇంతకుముందు థియేటర్లో రన్ కాకపోతే ఫ్లాప్ అవుతాయి. థియేటర్లో రన్ అవ్వటానికే మనం సినిమాలు తీయాలి, హిట్ అవ్వాలి, థియేటర్లో ఆడి డబ్బులు రావాలి అనే సింగిల్ మైండెడ్ అజెండాతో సినిమాలు తీసేవాళ్ళు.
ఈ పోస్ట్ కోవిడ్ బికాస్ ఆఫ్ ఓటీటీ అండ్ ఆల్ దట్ ఆ కంఫర్ట్ వల్ల లైక్ మోర్ దెన్ 50% ఆఫ్ ద ఫిల్మ్స్ హ్యావ్ బికమ్ కైండ్ ఆఫ్ థియేటర్లో రన్ అవసరం లేదు, మనకి బిజినెస్ మనం పెట్టిన డబ్బులు వస్తే చాలు, కొంచెం ప్రాఫిట్స్ వస్తే చాలని లాట్ ఆఫ్ ఫిల్మ్స్ ఆర్ బీయింగ్ మేడ్ విత్ దట్ ఇంటెన్షన్. ఐ మీన్ మెజారిటీ ఆఫ్ ద ఫిల్మ్స్, మోస్ట్లీ స్మాల్ ఫిల్మ్స్. సో వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? కొన్నిసార్లు అంటే నాకు ఒక స్టెప్ బ్యాక్ అయ్యి ఎంత కాదన్నా ఐఎమ్ నాట్ ఇన్ మై 20s, నో. సో I'm seeing, I'm a millennial, I'm seeing Gen Z also, and I'm seeing my generation, my parents' generation and Gen Z. I'm looking at all of this and sort of seeing కాలంతో ఎలా మారింది. నేను సొంతంలో ఏదో యాక్ట్ చేసిన టైంలో జనాలు ఎలా ఆలోచించేవారు, నేను వచ్చినప్పుడు ఎలా ఆలోచించారు, ఇప్పుడు ఎలా ఆలోచిస్తారు. ఐ సా 3 different eras నా లైఫ్లోనే. అండ్ నేను చూసింది ఏంటంటే, ఇట్ ఈస్ రియలైజ్ అయింది ఏంటంటే, సమ్టైమ్స్ ద మోస్ట్ ఓల్డెస్ట్ సింప్లెస్ట్ వేస్ ఆఫ్ డూయింగ్ థింగ్స్ ఆర్ స్టిల్ ద బెస్ట్ అండ్ ఎప్పటికైనా ఉంటాయి. ప్రతి డెకేడ్లోని ఒకసారి ఎవరో వచ్చి ద డెత్ ఆఫ్ సినిమా, ద డెత్ ఆఫ్ థియేటర్ అని అంటారు. రైట్. టీవీ వచ్చినప్పుడు అన్నారు, విహెచ్ఎస్ వచ్చినప్పుడు అన్నారు, విసిడి వచ్చినప్పుడు అన్నారు, డివిడి వచ్చినప్పుడు అన్నారు, ఆ తర్వాత ఆన్లైన్ పైరసీ వచ్చినప్పుడు అన్నారు, ఇప్పుడు ఓటీటీ వచ్చిన తర్వాత అన్నారు. కానీ ప్రతిసారి మళ్ళీ థియేటర్ ఎండ్స్ అప్ రీనింగ్ సుప్రీం. ఇఫ్ యూ రియలీ థింక్ అబౌట్, ఎప్పుడో 1880లోనో 1890లో ఒక రూమ్లో కూర్చొని థియేటర్లో ప్రొజెక్ట్ చేసే టెక్నాలజీ ఇప్పటికి కూడా ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వే ఆఫ్ మేకింగ్ అండ్ షోయింగ్ అ ఫిల్మ్. రైట్. సో దెర్ ఈస్ అ సర్టెన్ బ్యూటీ ఇన్ సింప్లిసిటీ. ఈ రోజున ఎవరైనా చాలా కష్టపడి ఒక మంచి కథతోటి థియేటర్ కోసం సినిమా చేస్తే దాన్ని ఆపే ఇది లేదు అసలు. అండ్ మీరు చిన్న సినిమాలు అన్నారు కాబట్టి కొన్నిసార్లు నేను ఐ సీ సమ్ యాక్టర్స్ అండ్ సమ్ ప్రొడ్యూసర్స్ అండ్ సమ్ డైరెక్టర్స్ మా చిన్న సినిమాని తొక్కేసారండి, మా చిన్న సినిమాని ఆపేసారని ప్రెస్ మీట్లు పెడుతుంటారు. ఐ ఫీల్ లైక్ అది మంచి సినిమా అయితే ఎవరైతే మిమ్మల్ని తొక్కారని మీరు అనుకుంటున్నారో వాళ్ళు మీ సినిమాని ఎక్స్ప్లోయిట్ చేయడానికి, దాని మీద డబ్బులు చేసుకోవడానికైనా వాళ్ళు దాన్ని ఎక్స్ప్లోయిట్ చేస్తారు, ప్రమోట్ చేస్తారు. అండ్ నా విషయంలో అదే జరిగింది. యునో, వై డస్ నాని కమ్ టు లాంచ్ మై ట్రైలర్స్? వీ వరంట్ గ్రేట్ ఫ్రెండ్స్ ఆ టైంలో. టుడే ఐ లుక్ ఎట్ హిమ్ లైక్ వన్ ఆఫ్ మై మెంటర్స్ అండ్ దట్స్ సంథింగ్ బ్యూటిఫుల్, బట్ వీ వరంట్ గ్రేట్ ఫ్రెండ్స్. వై డిడ్ మహేష్ సార్ కమ్ ఫార్వర్డ్ టు ప్రొడ్యూస్ మేజర్? ఇట్స్ నాట్ లైక్ నేను మహేష్ సార్ తోటి రోజు ఏం కూర్చోలేదు కదా. ఇన్ఫ్యాక్ట్ యు ఆర్ ఎ పవన్ కళ్యాణ్ అడ్మైరర్. Yeah, you know, you know, he was the first actor who I remember Vishnuvardhan sir ఇంత చాలు శేష్ అని ఒక సీన్ అంటే నో ఇంకొంచెం చేయని తన్ని ఎక్స్ప్లోర్ అవుతున్నాడు కదా, అవన్నీ బాగుంటుంది, నాకు క్యారెక్టర్ మీద అరిస్తే బాగుంటుంది అని అందరు నాకు బాగా గుర్తుంది. రైట్. ఇండస్ట్రీలో ద ఫస్ట్ యాక్టర్ టు సపోర్ట్ మీ లైక్ దట్ పబ్లిక్లీ ఆన్ అ సెట్. Mahesh sir supported me, Bunny supported me, and I feel all these people have supported me because of a very simple reason. They feel that there is talent worth to you have potential. Ante talent worth to be explored, to be exploited, to be promoted. And today, you know, I'm working with them, working for them, working with them as their brother. So when you go for a simple way of doing things, no OTT, no piracy, no nothing can stop you. ఇన్ఫ్యాక్ట్ ఈ కోవిడ్ తర్వాతే మై బిగ్గెస్ట్ సక్సెస్ ఇన్ మై కెరీర్ మేజర్ కి. ఇంకోటి, ఐ డోంట్ సే ఇట్ యాజ్ ఎ కంప్లైంట్ బట్ ఇట్స్ మోర్ లైక్ ఎ కాంప్లిమెంట్. ఫర్ యూ ద సక్సెస్ ఈజ్ సక్సెస్ అండ్ మేకింగ్ ఏ ఫిలిం దట్ కెన్ బి enjoyed by everybody is the priority. Is that the reason why you stopped that Hindi remake? హిందీ రీమేక్ ఫర్ ఒక ఫిల్మ్ స్టార్ట్ అయ్యే మధ్యలో ఆగిపోయింది కదా. రైట్. లేదండి, అంటే పాయింట్ బ్లాంక్ చెప్తాను. రైట్. ఆ డైరెక్టర్కి తను ఏం చేస్తున్నాడో తనకు తెలీదు. చాలా పొగరుగా బిహేవ్ చేశారు సెట్లో. యాక్టర్స్ మీద అరగటం జరిగింది, నా మీదనే కాదు చాలామంది మీద. అండ్ పాపం ప్రొడ్యూసర్ చాలా ఇబ్బంది పడ్డారు. సో వాట్ ఐ డిడ్ వాజ్ వీ స్క్రాప్ ద ఫిల్మ్. అండ్ నేను ఆ ప్రొడ్యూసర్తో మాట్లాడి వాళ్ళు అప్పటిదాకా ఏదైతే ఖర్చు పెట్టారో నేను ఫ్యూచర్లో ఇప్పుడు చేయబోతున్న సినిమాలో దే విల్ హ్యావ్ అ షేర్ ఇన్ ద ఫిల్మ్. వాళ్ళకి నష్టం లేదు. ఒక చెత్త సినిమాని బయట పెట్టి మనం ఆడియన్స్ని ఇబ్బంది పెట్టలేదు, మన రెప్యుటేషన్ దెబ్బతినలేదు. అండ్
అందరికీ కూడా మంచి జరిగింది. దట్స్ గ్రేట్ యాక్చువల్గా. ఈ మంచి జరగడానికి నాకు 2 years పట్టింది. ఇందులో ఎన్నో తంటాలు, హ్యాసల్స్, ఇంటర్నల్గా ఆ ప్రొడ్యూసర్ కూడా నాకు అగేన్స్ట్గా మాట్లాడటాలు ఇవన్నీ జరిగాయి. బట్ మీరు అడిగారు కాబట్టి నేను ఇప్పుడు ఓపెన్ అప్ అవుతున్నా. ఐ హ్యావ్ నెవర్ స్పోకెన్ అబౌట్ దిస్. ఒక ట్వీట్ వేయలేదు, ఒక మాట మాట్లాడలేదు. దట్స్ అ గుడ్ థింగ్, రియల్లీ నైస్ టు టేక్ కేర్ ఆఫ్ ద ప్రొడ్యూసర్. యా, అంటే అండ్ ఇట్స్ లైక్ people looked after me when I came, no? So I have to extend the same support. Today I am in a stage where I can produce another hero. Right. So I will do so future lo. Nice. 3-4 films you were a screenwriter in the past. క్షణం గూఢచారి, మేజర్, ఐఎమ్ అ స్క్రీన్ రైటర్. ఎవరిలో నేను స్క్రీన్ రైటర్ కాదు, ఎందుకంటే ఒరిజినల్ is a different film. But again there are certain twists end లో కొంచెం మార్చేస్తారు కదా. సో నా కంట్రిబ్యూషన్ ఉంది సినిమా రైటింగ్కి. నేను పేరు వేసుకోలేదు ఎందుకంటే బికాస్ ఐ ఫెల్ట్ ఇట్స్ సంబడి ఎల్స్ బేబీ బేసికల్లీ. సో నేను ఏదో సృష్టించింది కాదు కాబట్టి. బట్ డెఫినెట్లీ నా రైటింగ్ కంట్రిబ్యూషన్. హిట్ 2కి మాత్రం నా రైటింగ్ కంట్రిబ్యూషన్ లేదు. ఒక కంప్లీట్ వేరే ఒక ఆల్రెడీ ఒక ప్యాటర్న్ సెట్ అయి ఉంది కదా. దెర్ ఇస్ అ యూనివర్స్, దెర్ ఇస్ అ నాని గారు, దెర్ ఇస్ అ శైలేష్, వాళ్ళన్నీ కొన్ని రిథమ్స్ అని వర్కౌట్ అయ్యే ఆడియన్స్కి. అందుకని నేను కొత్తగా కనిపిస్తున్నా చాలామందికి హిట్ 2 ట్రైలర్స్లో నా పర్ఫార్మెన్స్, నా యాక్టింగ్. ఇన్ఫ్యాక్ట్ కొంతమంది మళ్ళీ పంజా తర్వాత మళ్ళీ ఆ బ్రైట్గా ఓపెన్ చేసిన యాక్టింగ్ చేశాను అని అంటున్నారు. సో ఐ మీన్ యూఆర్ లుకింగ్ డిఫరెంట్, అంటే ఒక క్యారెక్టరైజేషన్లో కన్సిస్టెన్సీ ఉంటుంది కదా. ఐ కెన్ సీ దట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ ఇన్ ద ఎంటైర్ ట్రైలర్లో వాటిలో. I'm happy that in many ways 2022 is an opportunity to explore my facets as an actor, మేజర్ కానీ హిట్ 2 కానీ కొంచెం జీవించడానికి అవకాశం దొరికింది. సో హిట్ 2 is me completely being an actor and a director's baby rather than my writing. So that's also a new step for me. If you look at your career, అంటే 1/3 films you have done cop characters or something like that. అంటే లేదండి, యాక్చువల్గా వాటిలో సిమిలారిటీ. ఇన్ఫాక్ట్ రన్ రాజా రన్లో కూడా కానిస్టేబుల్ టైప్. అంటే ఒకటి ఏంటంటే వీటిలో సిమిలారిటీ యూనిఫామ్, కానీ క్యారెక్టర్ అసలు సిమిలర్ కాదు. క్యారెక్టర్స్ కాదు నేను చెప్పేది, కాప్ రిలేటెడ్ రోల్స్ ఐ సీ మెనీ అన్నట్టు. అవును, అంటే గూఢచారులు ఎలా అంటే వాళ్ళు ఒక చోట వెజిటబుల్ వెండర్ లాగా కూరగాయలు అమ్ముకుంటున్నలాగా యాక్ట్ చేయాలంటే మారువేషం వేసుకొని వాళ్ళు యాక్ట్ చేయాలి. అవునవును. సో ఇట్స్ అ వెరీ గూఢచారి ఈజ్ మోర్ అబౌట్ అండర్ కవర్ కాబట్టి హీ నీడ్స్ టు బ్లెండ్ ఇన్. బట్ యా, ఐ థింక్ ఎవరు హిట్ 2 అండ్ మేజర్ బ్యాక్ టు బ్యాక్ రావడం వలన ఈ ఫీలింగ్ ఎక్కువ ఉంది. రైట్. యా, బట్ వన్ థింగ్ ఐ క్యాన్ సే ఇస్ ఒక జెన్యున్ పోలీస్ ఆఫీసర్గా చేసింది ఈ సినిమాకి. ఎవరిలో దొంగ కదా, ఈజ్ దొంగ పోలీస్, ఈజ్ నాట్ రియలీ అ పోలీస్. ఇందులో కూడా ఇట్స్ మోర్ లైక్ రెగ్యులర్ కాస్ట్యూమ్స్లోనే ఉంటాడు కదా యాక్టర్. అవును, బట్ నాకు శైలేష్ డిసైడ్ చేసింది ఏంటంటే చాలాసార్లు పైన మఫ్టీ వేసుకున్న కింద ఖాకీ వేస్తాడు ప్యాంట్స్. లైక్ ది అదర్ పోస్టర్ వీ హ్యావ్ ఆఫ్ మీ సిప్పింగ్ చాయ్ ఆన్ ద జీప్, ఖాకీ వేసుకుని ఉంటాడు అనమాట. హీస్ వేరింగ్ ఖాకీ. ఐ వోర్ అ లాట్ ఆఫ్ ఖాకీ ఫర్ ద ఫిలిం. ఐ వెంట్ త్రూ సమ్ 15-20 ఖాకీ ట్రౌజర్స్ ఫర్ ద ఫిలిం. సో యా, ఐ థింక్ దిస్ ఇస్ ప్రాబ్లీ ఈ సినిమా తర్వాత ఐ విల్ నాట్ బి ప్లేయింగ్ అ పోలీస్ ఆఫీసర్ ఫర్ అ వైల్, ఐఎమ్ షూర్. అంటే నేను మళ్ళీ హిట్ యూనివర్స్లో నన్ను ఎప్పుడైతే లాక్కొస్తారో అప్పుడే, కానీ నేను సెపరేట్గా ఇప్పుడప్పుడే నేను పోలీస్ ఆఫీసర్గా మాత్రం చేయదలుచుకోలేదు. బికాజ్ ఐ థింక్ ఒక ఒక వైజాగ్ పోలీస్ ఆఫీసర్లో ఉన్న ఎటకారం, ఒక గీర, అది చాలా బాగా లాక్కొచ్చాడు శైలేష్. నేను కూడా చిన్నప్పుడు 2-3 years వైజాగ్లో ఉన్నా. సో బుల్లయ్య కాలేజ్ వాళ్ళు ఎలైస్ అని వాళ్ళ గేర్తో మాట్లాడే విధానం ఒకటి ఉంటుంది, అది మిమిక్ చేశాను సినిమాలో. ఇఫ్ యూ లుక్ ఎట్ ఆల్ యువర్ ఫిలిమ్స్, దట్ ఆల్ రౌండ్ యూనివర్సల్ కైండ్ ఆఫ్ హీరోయిక్ రోల్స్ ఉంటాయి కదా, లైక్ ఏ సెంటర్ టు బి సెంటర్ గాలి రోల్స్ అవేమి ఉండవు. యువర్స్ ఆర్ లైక్ మోర్ ప్రాపర్ ఆథర్ బ్యాక్ రోల్స్ ఉంటాయి. అవును, అంటే నాకు ఒకసారి ఒక స్క్రిప్ట్ వచ్చింది, చాలా మంచి స్క్రిప్ట్, ఒక గుంటూరులో ఒక ఎల్ఐసి ఏజెంట్ గురించి. నాకు బాగా నచ్చిన స్క్రిప్ట్ అది, కానీ నేను చేయలేదు. దానికి సింపుల్ రీజన్ ఏంటంటే నేను ఎల్ఐసి ఏజెంట్, గుంటూరులో ఎల్ఐసి ఏజెంట్ నమ్మరు. రైట్. సో అది చాలా జాగ్రత్తగా చేయాలి.
So in my next film, other than G2, I'm also doing a pan-Indian film for Annapurna Studios. అందులో ఐ ప్లే అ వెరీ డిఫరెంట్ రూటెడ్ రస్టిక్ క్యారెక్టర్, బట్ వాడు ఎందుకు నాలాంటి వాడు ఆ రస్టిక్ క్యారెక్టర్గా ఉన్నాడు అని కూడా ఒక రీసెంట్ మంచి జస్టిఫికేషన్ ఇచ్చాం. మన వాళ్ళకి రస్టిక్ క్యారెక్టర్ అంటే డార్క్ లుక్స్ ఉంటాయి. సో వెన్ యూఆర్ డూయింగ్ ఎ రస్టిక్ క్యారెక్టర్ యూ లుక్ ఫెయిర్ ఇన్ ద ఫిల్మ్ ఆర్ యూఆర్ గోయింగ్ టు లేదు నాకు అదొక్క విషయం నాకు నచ్చలేదు. సూపర్ 30లో హృతిక్ గారిని వాళ్ళ డార్క్ చేయడం, ఆయన అలా నార్మల్గా వదిలేసినా నేను చూసుండేవాడిని. మామూలు సింపుల్ మిడిల్ క్లాస్ బట్టలు వేస్తే నార్త్ లో ఎంతో మిడిల్ క్లాస్ వాళ్ళు చాలా ఉంటారు మోస్ట్లీ. దే షుడ్ జస్ట్ లెఫ్ట్ ఇట్ అనిపించింది నాకు. దే షుడెంట్ హ్యావ్ డార్క్ ఇండమ్ అనిపించింది. సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు బి డార్కెనింగ్ మై స్కిన్ ఇన్ ఎనీవే. కానీ వాడు ఎందుకు ఆ ఊర్లో ఎందుకు ఉన్నాడు ఏంటి అని ప్రాపర్ రీజనింగ్ క్రియేట్ చేసి వాడికి ఒక క్యారెక్టరైజేషన్ ఇచ్చాం. ఇప్పుడు ఆల్ మై ఫ్యామిలీ ఇన్ కాకినాడ అండ్ ఆల్ దే ఆర్ ఆల్ వెరీ లైట్ స్కిన్, కానీ సిద్ధాంతం తణుకులో ఉన్నారు వీళ్ళందరూ. రైట్. జనరలీ యు ఆర్ అన్టచ్డ్ బై కాంట్రవర్సీస్ కాదు, ఆబ్వియస్లీ యూ డోంట్ హ్యావ్ ఎనీ కాంట్రవర్సీస్ బికాస్ నేను అడిగే క్వశ్చన్ కూడా అదే. జనరల్గా యంగ్ ఏజ్లో లేదంటే వెన్ యు ఆర్ ఇన్ ఏ ఫీల్డ్ వేర్ యూ హ్యావ్ యాక్సెస్ టు సో మెనీ థింగ్స్ అండ్ పీపుల్ వాంట్ టు బీ విత్ యూ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్లో ఉన్నప్పుడు యూ స్టే అవే ఫ్రమ్ ఆల్ ద బ్యాడ్ హ్యాబిట్స్, ఆల్ ద హ్యాబిట్స్ దట్ ఆర్ పర్సీవ్డ్ యాజ్ బ్యాడ్. నాకు ఒక 4 రూల్స్ ఉన్నాయండి. రైట్. నేను తాగను. అండ్ దానికి రీజన్ ఏంటంటే నాట్ బికాజ్ గుడ్ బ్యాడ్ అని పక్కన పెడితే నాకు బేసిక్గా కంట్రోల్ పోతుంది. కంట్రోల్ పోయిందంటే నాకు ఆగదు, సో నేను తాగను. సిగరెట్లు నాకు ఎలాగో ఎప్పుడు నచ్చలేదు. ఈ సినిమాలోనే కాల్చాను 1-2, బట్ ఐ డోంట్ లైక్ ద టేస్ట్. రైట్. నాకు ఎక్కువ మసాలాలు ఆయిల్స్ పడవు. సో రాత్రి 2ంటికి ఆకలి మీద బండి చైనీస్ తినే అలవాట్లేదు. అండ్ 4వది మోస్ట్ ఇంపార్టెంట్లీ, ఐ ట్రూలీ బిలీవ్ ఎనీథింగ్ బ్యాడ్ దట్ హ్యాస్ టు హ్యాపెన్స్ బిట్వీన్ 1 AM and 6 AM. సో ఇఫ్ యు ఆర్ హోమ్ బిట్వీన్ 1 AM and 6 AM you'll be safe. రైట్. ఇది ఒక్కటి రూల్గా పాటిస్తే, ఇది మీరు పాటించారంటే జనరల్గా మీకు లైఫ్లో పెద్ద ప్రాబ్లమ్స్ ఉండవు. అంతేగాని పెద్ద కాంట్రవర్సీగా ఏం లేదు ఇంకా. యా, అంటే ఇన్ని మంచి హ్యాబిట్స్ ఉండటం వల్ల యువర్ టైమ్ విల్ బి సేవ్డ్, దట్ ఈస్ వన్ థింగ్. యువర్ ఫోకస్ విల్ బి మోర్ ఆన్ ద వర్క్ యూ వాంట్ టు డూ. అంటే యాక్చువల్గా మా ఇంట్లో నన్ను తిట్టేది ఏంటంటే, నీకు ఆల్రెడీ బ్యాడ్ హ్యాబిట్ ఉందిరా అదే సినిమా, నువ్వు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ స్లెప్ట్ 2 hours లాస్ట్ నైట్, ఐ స్లెప్ట్ 3 hours ద నైట్ బిఫోర్. ఎందుకంటే నేను తాజ్ మెమోరియల్లో ఉన్నాను. అక్కడ 3 places యాక్చువల్గా గోవా. యా, సో తాజ్ మెమోరియల్ ఇన్ ముంబై విత్ మేజర్ సందీప్స్ పేరెంట్స్. అక్కడి నుంచి గోవా ఇఫీకి వెళ్ళాను. అక్కడి నుంచి ఇక్కడికి రావాలి మన ఇంటర్వ్యూ చేయడానికి. నేను మార్నింగ్ 6 AM ఫ్లైట్ పట్టుకున్నాను. రైట్. సో ఇవన్నీ ఏంటంటే నాకు స్లీప్ అయితే గాన్. సో పార్టింగ్ బదులు ఇలాంటి వాటికి పెడుతున్నాను. ఆ స్లీప్ పోవడం మాత్రం నాకు కూడా అందరు యాక్టర్స్ లాగానే నాకు కూడా అయింది, బట్ ఇట్స్ నాట్ ఫర్ పార్టీ. సో ఈ బ్యాడ్ హ్యాబిట్ ఉండగా మళ్ళీ ఇంకో బ్యాడ్ హ్యాబిట్ ఎక్స్ట్రాగా ఎందుకురా నీకు, అది అమ్మ పాయింట్. రైట్. అంటే ఇట్ హెల్ప్స్ యువర్ కెరీర్ కదా ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టేయింగ్ ఫోకస్డ్. 100%. You can clearly see that I am going to be around in films longer, steadier, more consistent for this reason. ఈ హ్యాబిట్స్ వల్ల. సో హౌ డూ యూ కీప్ యువర్ సెల్ఫ్ రిలవెంట్? యాజ్ యూ సెడ్ జస్ట్ నౌ, నువ్వు ఫిల్మ్స్లోకి ఎంటర్ అయినప్పుడు ఒక సిచ్యువేషన్ ఉంది, నౌ ఇట్ ఈస్ స్లోలీ చేంజింగ్, ఇన్ ద ఫ్యూచర్ ఇట్ విల్ బి సమ్ మోర్. 100%. ఐ థింక్ ఆ విషయంలో నేను స్పీల్బర్గ్ని చాలా ఫాలో అవుతాను. వెన్ డాడ్ వాజ్ ఇన్ కాలేజ్, స్పీల్బర్గ్స్ ఫిల్మ్స్ వర్ కమింగ్ అవుట్. జాజ్ వగేరా వగేరా సినిమాలు వచ్చాయి, ఇండియానా జోన్స్ వగేరా. ఇప్పటికి కూడా స్పీల్బర్గ్ హీ జస్ట్ హ్యాస్ ఎ రిలీజ్ ద ఫేబుల్మెన్స్. ఆయన లైఫ్ స్టోరీ ఆయన డైరెక్ట్ చేశారు. రైట్. హీ స్టిల్ రెలవెంట్. దానికి రీజన్ ఏంటంటే కాన్స్టెంట్గా ఆయన యంగ్స్టర్స్ మాటలు వింటున్నారు. హీఈస్ నాట్ ట్రయింగ్ టు బీ యంగ్, హీఈస్ లిసనింగ్ టు దెమ్, హీఈస్ అండర్స్టాండింగ్ దేర్ మ్యూజిక్, దేర్ టాకింగ్, దేర్ కల్చర్, దేర్ ప్లేస్, వాళ్ళ ఫ్యాషన్. అది అనుభవించాలి మనం. అది మనకు వచ్చిరా మనకు తెలుసురా అని చెప్పి మన హౌస్లో ఎప్పుడైతే ఉండిపోతామో అక్కడే కట్ అయిపోతుంది. మీరు అందుకని చూస్తే చాలామంది ఎస్పెషల్లీ ఇండియన్ యాక్టర్స్ అండ్ డైరెక్టర్స్ త్వరగా ఫేడ్ అవుట్ అవడానికి బిగ్గెస్ట్ రీజన్ అదే. వాళ్ళు ఎందులో అయితే సక్సెస్ అవుతారో దెర్ ఇస్ నో న్యూ జర్నీ, న్యూ ఎక్స్పీరియన్సెస్. నా భయం అదే. ఈ మధ్యకాలం నేను అసలు ట్రావెల్ చేయలేదు బికాజ్ ఐ బిన్ సో బిజీ విత్ ఫిల్మ్ అండ్ ద పాండమిక్ ఆల్సో.
సో ఎక్కడో థాట్స్ స్టేల్ అయిపోతాయేమో అని భయం ఉంది. సో నేను హిట్ 2 రిలీజ్ తర్వాత ఐఎమ్ గోయింగ్ టు జస్ట్ బి ట్రావెలింగ్ అరౌండ్ ఇండియా. నాకు గూఢచారి 2 పర్స్పెక్టివ్ కావాలి. ఇట్స్ నాట్ రిటర్న్ నెట్. మూలకలు ఉంది. ఎప్పుడు రాయాలి ఎప్పుడు తీయాలి ఏం అర్థం కావట్లేదు. బట్ యా చేస్తా. ఐ వాజ్ లుకింగ్ అట్ యువర్ filmography. 1999 was the last film. 2022 next film. In 1999. Sorry, 2019 was the last film. 3 years ఉంది మధ్యలో. పాండమిక్. పాండమిక్ అండ్ న్యాయంగా మేజర్ 21లో వచ్చి హిట్ 2 22లో రావాల్సింది యాక్చువల్గా. సో మధ్యలో 1 year గ్యాప్ రైట్ ఫర్ ఫిల్మ్ లైక్ మేజర్. క్షమించచ్చేమో. సో నెక్స్ట్ ఇయర్ ఫిల్మ్ వస్తుందా గూఢచారి 2? by going by your standards, your perfection level. మీరు నా ప్రొడ్యూసర్స్ తోటి మీరు నన్ను చాలా గట్టిగా ఇరికించారు ఇప్పుడు. ఐ డోంట్ నో బట్ ఐ విల్ ట్రై మై బెస్ట్. డెఫినెట్లీ గూఢచారి 2 విల్ స్టార్ట్ షూటింగ్. గూఢచారి will be, it's an ideal film for all languages in India, I guess. అంతే డెఫినెట్లీ బి massive film. 4 different countries. ఇంటర్నేషనల్. ఇంతకు ముందు బంగ్లాదేశ్ కదా. బంగ్లాదేశ్, ఇండియా. నౌ యూరోప్, యుఎస్ అలా ఉంటుందా, లేదంటే టెర్రరిస్ట్ అంటే సౌత్ ఈస్ట్ ఏషియా, మిడిల్ ఈస్ట్? విల్ సీ హౌ ఇట్ గోస్. మేబీ ఆల్. చూద్దాం. బట్ ఫర్ నౌ ఐఎమ్ హ్యాపీ టు ప్లే అ స్లీపీ కాప్ ఇన్ అ స్లీపీ సిటీ లైక్ వైజాగ్ ఇన్ హిట్ 2. So, and it will be a sleeper hit. Thank you. That's all for now, I think. Yeah. Thank you, sir. Best of luck you. And thanks for the support throughout my career. No problem.